ఎట్లా? వాళ్ళు అడిగిన ప్రతిదానికి ఆన్సర్ సభలో చెప్పవలసిన అవసరం లేదు. మరి వాళ్ళు సభలో అడిగారు కదా అధ్యక్ష, క్వశ్చన్లు వాళ్ళు అడిగారు, సమాధానం నా బాధ్యత కదా. ప్లీజ్ కూర్చోవాలి. చెప్పకుండా పోతే నేనేదో పారిపోయాను అంటారు. మీరు కూర్చొని నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తామండి. దయచేసి సమాధానాలు 2-3 సమాధానాలు ఉన్నాయి వాళ్ళకి, చెప్పేస్తాము అందరితో అయిపోద్ది. ప్లీజ్ ప్లీజ్ అధ్యక్ష ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ అధ్యక్ష మంత్రి గారు దయచేసి కూర్చోండి. అయిపోయింది, ఆ క్వశ్చన్ అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్. ఏం జరిగింది గారు సరే మాట్లాడమనండి, వారు మాట్లాడాక నాకు అవకాశమే. ఆయన అడిగిన దానికి మీరు చెప్పండి, కానీ ఇంకా ఈ క్వశ్చన్ అయితే లేదు. దీంట్లో అన్ని సమాధానాలు చెప్పకపోతే ఎట్లా అధ్యక్ష? ఇంతమంది దగ్గర ఇచ్చారు మీరు. సార్ అధ్యక్ష, మంత్రి గారు వచ్చి ఇప్పుడు కుష్ఠరోగంలో సుదీర్ఘమైన ఉపన్యాసం ఇచ్చారు. ప్రశ్నకు సంబంధం లేని అంశాన్ని కూడా తీసుకొచ్చారు ప్రశ్నలోకి. ప్రశ్న చాలా పవిత్రమైంది. అందరికి మన రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలకు మనోభావాలకు సంబంధించిన అంశం. మన రాష్ట్రమే కాదు లేదు కూర్చోండి. దయచేసి మెంబర్ మాట్లాడినటువంటి ఏది కూడా రికార్డుకు పోదు. మెంబర్ మాట్లాడింది ఏది రికార్డుకు పోదు. కూర్చోండి రాంభూపాల్ రెడ్డి గారు కూర్చోండి. మీరు మీ సీట్లో కూర్చోండి. ముందెళ్ళి మీరు సీట్లో కూర్చోండి. మీ సీట్లో కూర్చోండి. పోయి మీ మెంబర్స్ అందరూ కూడా దయచేసి మెంబర్స్ ప్లీజ్ ముందుగా కూర్చోండి. సభ్యులకు విజ్ఞప్తి, దయచేసి మీ అందరికీ కూడా ఆర్డర్ ప్రకారంగా సీట్లు కేటాయించాం. అందరూ కూడా మీ సీట్లో కూర్చోవాలి తప్ప మంత్రి సీట్లలోనూ వేరే వాళ్ళ సీట్లలోనూ దయచేసి ఎవరు కూర్చోవద్దు. దయచేసి రేపటి నుంచి స్ట్రిక్ట్ గా మెంబర్లు అందరూ కూడా ఎవరైనా సరే, ఎవరైతే ఏ సీట్ అయితే మేము కేటాయించామో దయచేసి అందరూ కూడా మెంబర్లు అందరూ కూడా ఆ సీట్లో కూర్చొని మాట్లాడాలి తప్ప వేరే వాళ్ళ సీట్లో కూర్చొని మాట్లాడొద్దని చెప్పి సభకు తెలియజేయడం జరుగుతోంది. ఎల్విపి గారు మాట్లాడు. కూర్చోండి దయచేసి కూర్చోండి. ఇది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా శ్రీమన్నారాయణ స్వామి వెంకటేశ్వర స్వామికి మీద ఉన్న భక్తులు, హైందవ ధర్మాన్ని కానీ హిందూ ధర్మానికి కానీ అందరూ కూడా ఆయన కొలుచుకుని ఆయన తాలూకు ప్రజల తాలూకు మనోభావం సంబంధించిన అంశం చాలా సున్నితమైంది. ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. ఎంత పవిత్రంగా మనం అంశాన్ని డిస్కస్ చేసుకుంటే అంత మంచిది. కానీ మా సోదరుడు సీనియర్ మంత్రి గారు మరి ఎందుకోసమో దాన్ని అంశాన్ని పక్కన పెట్టి కొత్త అంశాలను ఎత్తి తీసుకురావడం అనేది చాలా దురదృష్టకరం, అప్రస్తుతం కూడా. అది ఈ నేపథ్యంలో మేము ఒకటే అడుగుతున్నాం. 2 అంశాలని, ఒకటి తిరుపతి, ఒకటి వచ్చి సింహాచలం. ఇప్పుడు ఇంతకుముందు ఇప్పుడే సంఘటనలు జరిగాయి అంటే కాదు, జరిగింది దురదృష్టం. అది ఒక తప్పిదనం, మానవ తప్పిదనం. దాన్ని మంత్రి గారి మాటల్లో కూడా అంగీకరించారు. అంగీకరించడానికి మా సభ్యులు అడిగిన ప్రశ్న ఏంటంటే, అధ్యక్ష ఏం చర్యలు తీసుకున్నారు, ఏ విధంగా చేస్తారని చెప్పారు. దాన్ని మొదట్లోనే వారు మాట్లాడినప్పుడు
రికార్డులు ఉన్నాయి అధ్యక్ష, నేనేమి రికార్డు దాటి వెళ్ళట్లేదు. మాట్లాడినప్పుడు అగమన శాస్త్ర ప్రకారము 2 రోజుల నుండి 10 రోజులకి మార్చారు అనే అంశంతో మొదలుపెట్టారు. ఆ ప్రభుత్వాలు చేసామని చెప్పేసి ఒకటే మీ ద్వారా మంత్రి గారికి నేను చెబుతూ నేను కొనసాగిస్తాను అధ్యక్ష. అప్పుడు మరి రాబోయే కాలంలో ఏదైతే ఈ వైకుంఠ ఏకాదశి ఆ పర్వదినాలని ఏ విధంగా మీ ప్రభుత్వం తాలూకా విధానం ఉండబోతుంది, మీ పాలక మండలి విధానం ఉండబోతుంది, ఏ విధమైన కార్యక్రమాలు తీసుకుని ఏమైనా దానిలో ఆలోచన ఏమైనా మీకు ఉందా? దాంతోపాటు 10 మంది 11 మంది ఇక్కడ 6 అక్కడ 5 చనిపోయిన నేపథ్యంలో ఎవరు బాధ్యత వహిస్తారు? మరి మంత్రి గారు చెప్పారు కదా నేను బాధ్యత వహిస్తున్నానని. మరి బాధ్యత వహిస్తున్నప్పుడు ఏది బాధ్యత? మన ఆ బాధ్యతకి అంత మీరు పెద్ద మనసుగా మీరు బాధ్యత వహించినప్పుడు మళ్ళీ ఎందుకు సైట్కి మళ్ళీ జగన్మోహన్ మాజీ ముఖ్యమంత్రి గారి గురించి, లేకపోతే ఉప ముఖ్యమంత్రి గారి గురించి, లేకపోతే ముఖ్యమంత్రి గారి గురించి ఆ అంశం ఎందుకు వచ్చింది చర్చలోకి? సభ్యులు అడుగుతున్న క్వశ్చన్ వరకే మేము, ఎందుకంటే చాలా పవిత్రమైంది. ఏ ఒక్కరు కూడా దీని గురించి మాట్లాడలేదు. అంతా మరి మీకు వచ్చి ఈరోజు బాధ్యత లేకుండా ఈ విధంగా మాట్లాడడం సమంజసమా? చాలా దురదృష్టం అధ్యక్ష. ఈ చర్చ ఈ అవసరం జరగడం, ఈ ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశం పూర్తిగా కూడా మేము దాన్ని ఖండిస్తున్నాం. మంత్రి గారు మాట్లాడే ప్రతి అంశాన్ని కూడా ఈ నేపథ్యంలో దీన్ని పూర్తిగా ప్రభుత్వం బాధ్యత వహించాలి, మంత్రి గారు బాధ్యత వహించాలి. మరి మంత్రి గారు మాట్లాడిన బాధ్యత వహించాలని మేము డిమాండ్ చేస్తున్నాం, మా నిరసన తెలియజేస్తున్నాం. ఇటువంటి ఈ జరుగుతున్న ఈ పరిణామాల్లో మీ బాధ్యత కాకూడదని, ప్రజల మనోభావాలు దెబ్బతినకూడదని ఆ దేవదేవుడి మీద, అలాగే సంవత్సరంలో అప్పన్న దేవదేవుడి మీద మా వారి తాలూకా కరుణా కటాక్షాలు ఎప్పుడు ఈ రాష్ట్ర ప్రజలకు ఉండాలని, ఇలాంటి దుష్ట సాంప్రదాయాలు ఇలాంటి పరిస్థితులు జరగకూడదని చెప్పని మేము ఈ సభ నుంచి వాకౌట్ చేస్తున్నాం అధ్యక్ష. నమస్కారం అధ్యక్ష. నమస్కారం అధ్యక్ష. మంత్రి గారు అందుకే అధ్యక్ష తమని ముందే అర్థించాను నేను. వాళ్ళు చాలా ప్రశ్నలు వేశారు, అనుమానాలు ఉన్నాయి, నివృత్తి చేసే అవకాశం నాకు ఇవ్వండి. నేను మీరు కొంచెం ఉదారంగా పోయారు అధ్యక్ష. ఆ ఉదారతని వాళ్ళు స్వీకరించలేరు అధ్యక్ష. అంటే వాళ్ళ స్వభావం అది కాదు అధ్యక్ష. తిరుమల వైకుంఠ ఏకాదశి, అలాగే చందనోత్సవం, సింహాచలం, ఈ 2 ఇష్యూల మీద జరిగినటువంటి సంఘటనల మీద విచారణ నివేదికలు వచ్చాయి. సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకున్నాం. ఇంకా తప్పులు జరిగినాయని ఏదైనా ఉంటే వాటిని కూడా బాధ్యత తీసుకుంటాం. చనిపోయినటువంటి కుటుంబాలను ఆదుకునే ప్రయత్నం ప్రభుత్వ పరంగా చేస్తున్నాం. ఇవన్నీ కూడా చెప్పాను అధ్యక్ష.